హే గాయ్స్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మై హోమ్ మినీ గార్డెన్ టూర్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఒకసారి చేసిన, మళ్ళీ తర్వాత అయితే చేయలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే అందరికీ తెలిసిందే, టమాటా చెట్టు అన్నమాట. ఇంకా ఒక టమాటా కుళ్ళిపోయింది అనేసి ఆ సీడ్స్ అని దీంట్లో వేసిస్తే ఇన్ని చెట్లు అయితే వచ్చేసినాయి, ఫుల్ పెరిగినాయి చూడండి. దీనికన్నా ముందు దీని లోపల నేనైతే అలోవెరా చెట్టు పెట్టిన, ఇది కూడా మంచిగా పెరుగుతుంది థిక్ గా. ఇది చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ జెల్లీ అయితే ఫుల్ వస్తుంది. నేను రెగ్యులర్ గా హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటాను. ఈ రెండు ఫస్ట్ తొట్టిలో ఉన్నవి అలోవెరా చెట్టు అండ్ టమాటా చెట్లు అన్నమాట. నెక్స్ట్ వీటి పక్కన ఉన్నది రీసెంట్ గా నేనైతే బంతిపూల చెట్లు తీసుకున్నాను, ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కలర్స్ అన్నమాట. ఇవి కూడా కొంచెం పెద్ద తొట్టిలోకి షిఫ్ట్ చేసినాము. ఇంకా కొంచెం మట్టి అయితే పడుతుంది, ఇంకా మట్టి కొనుక్కోలేదు. మట్టి కొనుక్కొని మళ్ళీ మట్టి అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ అయితే మంచిగా పూస్తున్నాయి ప్రెసెంట్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇది వచ్చేసి చూడండి ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ ని అయితే నైట్ జాస్మిన్ అంటారంట. నేను దీనిపైన ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా, అయితే దాని కింద కమెంట్ చేశారు నైట్ జాస్మిన్ అంటారనేసి. దీనికి వచ్చేసి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మా ఏరియాలో ఉన్న పెద్ద చెట్టు ఉంది, ఇదే సేమ్. సో చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ ప్లాంట్. దీనైతే నైట్ జాస్మిన్ అంటారంట. ప్రెసెంట్ అయితే ఏం పూలు లేవు, చిన్న చిన్న మొగ్గల్లాగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా చెట్టు, కొంచెమే ఉంది ప్రెసెంట్ అయితే. ఇంకా ఇదైతే ఖాళీ తొట్టి. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే మనకు తెలుసు కదా, నాకు దీని పేరైతే తెలీదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ చెట్టు. ఇదైతే మనకు జూ పార్క్ లో మామూలుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఎంతమందికి తెలుసు సత్యనారాయణ ఫ్లవర్స్? యాక్చువల్ గా దీనికి కూడా ఫ్లవర్స్ అయితే ఏం పెద్దగా పూస్తలేవు, చాలా చిన్న చిన్నగానే వస్తున్నాయి అన్నమాట. ఇంకా పెరుగుతుంది కదా అనేసి అలాగే పెట్టేసినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ఇదైతే కొంచెమే ఉంది ప్రెసెంట్. ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ వచ్చిండే, ప్రెసెంట్ అయితే తక్కువనే ఉంది. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే మనకి ఎక్కడైనా ర్యాండమ్ గా కనిపిస్తూనే ఉంటాయి, విలేజెస్ లో అయితే ఎక్కువగా ఉంటాయి. సో మా దగ్గర కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ చెట్టు. దీనికి కూడా ఫ్లవర్స్ వచ్చేసి చాలా చిన్నగా పూస్తున్నాయి. యూజువల్ గా అయితే చాలా పెద్దగా రావాలి, బట్ చిన్నగా వస్తున్నాయి. ఇంకా చెట్టు పెరుగుతుంది కదా అనేసి అట్లనే వదిలేసినాం. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది కదా, ఇది వచ్చేసి మస్క్ మిలన్ చెట్టు అనమాట. తీగలాగా పారుతుంది, ఏం కాయలు కాయవు కానీ ఇంకా జస్ట్ అట్లా ఇత్తులేదు కానీ పెరుగుతుంది అనమాట. సో ఇంకా అట్లనే వదిలేసినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తులసి చెట్టు. ఇవైతే ఇంకా విత్తనాలు పడి అన్ని తొట్లోకి ఇవే వచ్చేసాయి అనమాట. ఫుల్ తులసి చెట్లు ఉన్నాయి మా దగ్గర, ఇవన్నీ తులసి చెట్లే, చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి ఇవి. ఇంకా ఇది వచ్చేసి జస్ట్ షో ప్లాంట్, నాకు స్కూల్లో ఒక స్టూడెంట్ అయితే ఇచ్చాడు. ఇది కూడా మంచిగానే పెరుగుతుంది ప్రెసెంట్. సో వదిలేసినాం అట్లనే. నెక్స్ట్ అలోవెరా ఇంకొకటి. ఇంకా ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. నేనే పెంచుకున్న, ఊరు నుంచి విత్తనాలు తెచ్చింటి. ఇంకా పెరుగుతుంది బాగానే, ఇంకా అట్లా వదిలేసినాం అనమాట. చూడండి మొత్తం గోరింటాకు చెట్టే ఇది. ఇట్లా బయటికి పెట్టేసినాం, బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ తులసి చెట్లు. నెక్స్ట్ ఇంకొక అలోవెరా తోటి. ఇంకా ఇది వచ్చేసి వాము చెట్టు. వాము స్మెల్ అయితే సూపర్ గా ఉంటుంది. కోల్డ్ కాఫ్ అయినప్పుడు ఇవి యూజ్ చేసుకోవాలి, టీలో కానీ డైరెక్ట్ గా కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ కి చాలా బెనిఫిషియల్ ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఇది వచ్చేసి ఖర్జూర చెట్టు అన్నమాట. మా మమ్మీ ఉత్తగానే వేసింది, ఇంకా అది బాగానే పెరిగింది. వేస్ట్, ఉత్తగానే పెంచుతున్నాం అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి పుదీనా, మళ్ళీ పుదీనా. ఇది ఒక షో ప్లాంట్, దీనికి చిన్న పింక్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి. ప్రెసెంట్ అయితే తక్కువ అయిపోయినాయి, కానీ చెట్టు అయితే బతికింది. అంటే ఏంటంటే చిన్నగా కొంచెం తుంచి ఒక తొట్టిలో పెట్టేసినాం అనుకో పెరిగిపోతుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టుకి అయితే ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే పూస్తాయి, ఇవి కూడా బాగుంటాయి. ఇది కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. ప్రెసెంట్ అయితే ఏం పువ్వు లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్. మొన్ననే 2-3 పూలు పూసినాయి, తర్వాత ఆగిపోయినాయి. ఈ మధ్య అయితే చెట్లు మోస్ట్లీ చచ్చిపోయినాయి అన్నమాట, ఎందుకో ఏమో తెలీదు, అన్ని చచ్చిపోతున్నాయి. ఇంకా ఇదేం చెట్టో తెలీదు, ఏమేమో వేసేస్తుంటాం కదా ర్యాండమ్ గా, తెలీదు. ఇంకా ఇదైతే దానిమ్మ చెట్టు. మళ్ళీ ఇక్కడ తులసి చెట్టు, పర్పుల్ ఫ్లవర్స్ ఉండే కదా ఆ చెట్టు.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటా చెట్టు. ఇంకా ఇక్కడ మాకు పిజియన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ప్రెసెంట్ అయితే మా దగ్గర ఇన్ని చెట్లే ఉన్నాయి. ఇంకా కొత్తవి పెట్టాలనుకోవట్లేదు. ఫస్ట్ వీటిని టేక్ కేర్ చేయాలి. ఇవి చూసుకోవడానికి టైం కూడా సరిపోతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ అయితే ఇన్నే ఉన్నాయి చెట్లు. సో ఇదే మా మినీ గార్డెన్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.